హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడిని ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. కరెక్ట్ కొలతలతో పెట్టుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఈ నిమ్మకాయ పచ్చడిని కప్పు కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. ఈ పచ్చడికి నిమ్మకాయలు ఈ విధంగా బాగా పండినవి, స్కిన్ పల్స్గా ఉన్నవి తీసుకోవాలి. స్కిన్ పల్స్గా ఉన్న నిమ్మకాయలు అయితే జ్యూస్ ఎక్కువగా ఉంటుంది. నేను 25-26 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకొని నిమ్మకాయలు మునిగే వరకు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ కాయలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పొడి క్లాత్తో తడేం లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. కాయలన్నింటినీ తడేం లేకుండా తుడిచేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని వీటిని 15-20 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే ఇంకా తడేమైనా ఉంటే ఆరిపోతాయి. నిమ్మకాయలు తడేం లేకుండా ఈ విధంగా బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని నిమ్మకాయలు జ్యూస్ పిండుకోవడానికి పక్కకు తీసి పెట్టుకొని మిగిలిన నిమ్మకాయలని కట్ చేసుకోవాలి. నేను జ్యూస్ పిండుకోవడానికి 10 నిమ్మకాయలు పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. కొన్ని నిమ్మకాయలు కట్ చేసుకొని కొన్ని జ్యూస్ పిండుకున్నామంటే పచ్చడి గ్రేవీగా బాగా వస్తుంది. ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి వాడుకునే గిన్నెలు, బౌల్స్, కటింగ్ బోర్డు, స్పూను, కత్తి ఇవన్నీ నీట్గా కడిగేసుకొని కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నామంటే తడేం లేకుండా ఆరిపోతాయి. తడి ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు నిమ్మకాయల్ని ఈ వీడియోలో చూపించిన విధంగా పొడవుగా 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. నిమ్మకాయలు కట్ చేసుకునేటప్పుడు చేతులు తడి లేకుండా చూసుకోవాలి. ఇలాగే మిగిలిన నిమ్మకాయలన్నింటినీ కట్ చేసుకొని వీటిలో ఉన్న గింజలన్నింటినీ తీసేసుకోవాలి. ఈ విధంగా గింజలన్నింటినీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మళ్ళీ ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలాగే అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే చిన్నవిగా కట్ చేసుకున్నామంటే తొందరగా మెత్తబడతాయి. ఇప్పుడు మొత్తం ఒక కాయని 8 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొడవుగా 4 భాగాలుగా అయినా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఒప్పులని ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకోవాలి. నాకు ఈ కప్పుతో 6 కప్పులు వచ్చినాయి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని జ్యూస్ పిండుకోవడానికి పక్కకు తీసి పెట్టుకున్న నిమ్మకాయల్ని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వీటన్నింటినీ ఒక బౌల్లోకి పిండుకోవాలి. జ్యూస్ అంతా ఈ విధంగా బాగా పిండేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అంతటిని గింజలు తీసేసుకొని కట్ చేసుకొని కొలిసి పెట్టుకున్న నిమ్మకాయ ఒప్పుల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా కొన్ని నిమ్మకాయలు పిండుకొని జ్యూస్ వేసుకున్నామంటే పచ్చడి గ్రేవీగా అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 6 కప్పుల నిమ్మకాయ ఉప్పులకి 1 కప్పు కన్నా కొంచెం తక్కువ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, చూసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు పసుపు అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకొని మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలాగే రోజు ఒకసారి వారం నుంచి 10 రోజుల వరకు కలుపుకుంటూ ఉండాలి. రోజు ఒక్కసారి ఈ విధంగా 10 రోజులు కలుపుకుంటూ ఉన్నామంటే ఒప్పులకి ఉప్పు పసుపు బాగా పట్టి ఒప్పులు మెత్తగా అవుతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని చిన్న మంట పైన నిదానంగా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఆవాలు మెంతులు బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో నిమ్మకాయ ఉప్పులు కొలుచుకున్న కప్పుతో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 20 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని ఇలాగే వేసేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని
ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని వేయించుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. పోపు అంతా బాగా చల్లారేలోపు ఇప్పుడు 10 రోజులు ఊరబెట్టి పెట్టుకున్న నిమ్మకాయ పచ్చడిలోకి 1 కప్పు కారం, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసుకొని ఇవంతా పచ్చళ్ళు బాగా కలిసేటట్టు లోపల నుంచి నిదానంగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈ విధంగా ఆవాలు మెంతుల పొడి కారం ముక్కలకి బాగా పట్టేటట్టు 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకున్న పోపు అంతటిని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే అండి, పుల్ల పుల్లగా కారం కారంగా సి విటమిన్ ఎక్కువగా ఉండే నిమ్మకాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఉప్మాలోకి పెరుగన్నంలో కలుపుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బాక్స్లోకి తీసుకొని తడి తగలకుండా కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.